అంటే కార్యకర్తల కోసం మనం నిలబడే ఎన్నిక ఈ ఎన్నికలు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. గెలుపు ఓటమి పక్కన పెట్టేసేద్దాం. చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలు ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో, ఏం చేస్తాడో, ఏ మేరకు చేస్తాడో వేరే విషయం. కానీ ఆ కార్యకర్తకు దౌర్జన్యం చేసిన మా నాయకుడు మాకు తోడుగా ఉన్నాడు అన్న భరోసా ఆ కార్యకర్త కలగాల. నన్ను ఓడించడం కోసం, ఒక చిన్న కార్యకర్తలైన నన్ను ఓడించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇంత అధికార దుర్వినియోగం చేసినా కూడా మా నాయకుడు నాతోనే ఉన్నాడు అన్న భరోసా మీలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కార్యకర్తకు కలిగించాల్సిన ఎన్నిక ఈ ఎన్నిక అనేది గుర్తుపెట్టుకోండి. అలా భావన వచ్చినప్పుడే రేపొద్దున మీ ఎన్నికల్లో ఆ కార్యకర్త మీకోసం రెట్టించిన ఉత్సాహంతో మీకోసం పనిచేస్తాడు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక్కడ ఈ విషయంలోనే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఎలక్షన్స్ కూడా పెట్టడానికి కూడా అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉన్నాడు. ఒక రకంగా ఇది మనకు మంచిది, నిజంగా డైరెక్ట్ ఎలక్షన్ జరగడం అన్నది కూడా. ఎందుకంటే కనీసం ఒక బలమైన అభ్యర్థి ఆ డైరెక్ట్ ఎలక్షన్స్లో పోటీలో గట్టిగా నిలబడితే ఆ మున్సిపాలిటీకి చైర్మన్గానో, లేకపోతే ఆ మండలానికి ఎంపీపీగానో, లేకపోతే జెడ్పీ చైర్మన్గా అయినా కానీ, లేకపోతే మేయర్గా అయినా కానీ, ఇంకొకటైనా ఎక్కడైనా కూడా ఒక బలమైన అభ్యర్థి అక్కడ పోటీలో నిలబడితే కనీసం మిగిలిన స్థానాలకు ఆ బలమైన వ్యక్తి సూపర్విజన్ ఉంటుంది, మానిటరింగ్ ఉంటుంది అన్నది మనకు కలిసి వచ్చిన అంశం. బలమైన అభ్యర్థులు అక్కడ పోటీలో ఖచ్చితంగా మనం కూడా నిలబెట్టాలి. మున్సిపాలిటీలకు కానీ డైరెక్ట్ ఎలక్షన్స్ కాబట్టి ఆ మండలానికి కానీ బలమైన క్యాండిడేట్ను మనం తీసుకొని వచ్చి పెట్టాలి. ఆ బలమైన క్యాండిడేట్ మిగిలిన వాళ్ళందరికీ, ఆ మండలం పరిధిలో అయితే మిగిలిన ఎంపీటీసీలకు అయితేనేమి, లేదా మున్సిపాలిటీ పరిధిలో అయితే మిగిలిన కార్పొరేటర్లకు అయితేనేమి, వీళ్ళందరికీ కూడా ఆ మనిషి బలాన్ని ఇవ్వాలి. ఆ మనిషి సూపర్విజన్ చేయాలి. ఆ మనిషి సూపర్విజను, ఆ మనిషి బలాన్ని రెండింటినీ కూడా కార్యకర్తలకు ఇవ్వగలిగితే ఒక బలమైన క్యాండిడేట్ గెలుచుకొని వస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఈ ఎన్నికల్లో మనం గెలిపించుకునేది మన కార్యకర్తలను. ఈ ఎన్నికలు జరగాల్సింది ఆ కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా జరగాలి. ప్రజల వాయిస్ వినిపించే విధంగా ప్రజలకు మనం తోడుగా నిలబడగలగాలి. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎక్కడైనా కూడా మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనిలా క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడని మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా, అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాను. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది రిపోర్ట్లు తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలి. ఈ ఎన్నికలు మన కార్యకర్తల కోసం గట్టిగా నిలబడితేనే కార్యకర్తలు మన ఎన్నికల్లో మన కోసం గట్టిగా నిలబడతారు అన్నది ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తన సిస్టంలోకి జీర్ణించుకోవాల్సిన అవసరం ఉన్న అంశం.